హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. మనం క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవచ్చు మీకు ఓల్డ్ బ్లౌజ్తో చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ అయితే చేసి టెస్ట్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం ఏ సైజ్ అయినా సరే ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఏ సైజ్ అయినా సరే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. మెయిన్ మీకు బ్లౌజ్లో మీకు ఎక్కువ ఫ్రంట్ పార్ట్లో మీకు ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి. అలా వస్తే ఏం చేయాలో మీకు టిప్స్ అయితే చెప్తాను. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇది కస్టమర్ బ్లౌజ్. ఇది మనకి ఫ్రంట్ పార్ట్లో ఇది బాగా టైట్ అయిపోయింది అన్నారు. ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా సరి చేయాలనేది మీకు చెప్తాను. ఇప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తెలియచేయండి. మనకి ఇప్పుడు ఇంత గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్ అనేది లేకుండా కొంచెం ఎక్స్ట్రా అనేది మనం ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. మీకు ముందుగా బ్లౌజ్ ఎప్పుడు కూడా అంచు భాగాలన్నీ కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా వేసుకోవాలి. ఈ అంచు క్లాత్లో డబుల్ ఫోల్డ్ చేసుకోండి. మనకి ఈ విధంగా ఫోల్డింగ్స్ అనేవి కూడా ఒకసారి సర్దుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ ఫస్ట్ మనం ఏ విధంగా తీసుకొని మీకు చెప్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కాబట్టి ముందుగా ఈ వీడియో అనేది పూర్తిగా చివరి వరకు చూడండి. ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటి మిడిల్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలి. బ్యాక్ పార్ట్తో మన ఫ్రంట్ పార్ట్ కూడా మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు కింద సైడ్ ఎడ్జెస్ అనేవి క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ అయితే కట్ చేసుకోవాలి. ముందు అంటే మనకి ఒక సైడ్ ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కట్ చేయగలిగితే అంచు భాగాలు రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండే విధంగా వేసుకోవాలి. ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ప్రతి టిప్ అడుగుతున్నారు కదండి ఎలా వేసుకోవాలి అనేది. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ నడుము బ్యాక్ పార్ట్కి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు బ్లౌజ్ పొడవు అనేది. మన లోపల ఫోల్డింగ్ ఇప్పుడు కూడా ఇక్కడ మనం కింద మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ అయితే చేసుకోవాలి. బెల్ట్ అనేది మనకి నడుము పైకి ఎత్తుకుండా ఉండాలి స్టిఫ్గా అనుకునే వాళ్ళు కంపల్సరీ ఇక్కడ బెల్ట్ అనేది వేసుకోవచ్చు. నేను క్లాత్ ఎంతైతే పొడవు ఉందో అంతే పొడవు మెజర్మెంట్ అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా ఖర్చు కోసం మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఇది బ్యాక్ పార్ట్ ఒకటి మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ టక్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ అయితే అయిపోయింది. బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. పొడవు వచ్చేసరికి ఈ విధంగా పైన ఖర్చు కింద ఖర్చు కోసం అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి, లేదా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఖర్చు కోసం పైకి ఒక మార్కింగ్ కింద ఒక మార్కింగ్ అయితే మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు చుట్టూరు కూడా బాక్స్లో అయితే డ్రా చేసుకోండి. ముందు మీకు ఇక్కడ వరకు పాయింట్ అనేది బ్యాక్ పార్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. చాలామంది అడిగారు కదండి 28 సైజ్ బ్లౌజ్. నేను లాస్ట్ వీడియోస్లో అయితే బ్యాక్ పార్ట్ అయితే పెట్టాను. ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంట్లోనే ఉంటూ మనం ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు, స్టిచ్ చేసుకొని అమౌంట్ సంపాదించుకోవచ్చు. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు నడుము దగ్గర నుంచి మన చంక భాగానికి ఎంతైతే పొడవు ఉందో కరెక్ట్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా డ్రా చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మెయిన్ మనకి బ్లౌజ్ ఎప్పుడు కూడా ఫోల్డింగ్స్ ఉండకూడదు. చాలామంది షోల్డర్స్ జారిపోతున్నాయి, ఏం చేయాలనేది అడుగుతున్నారు కదండి. మీకు టిప్ అయితే ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా వేసుకోవాలి, ఫోల్డింగ్స్ లేకుండా ఈ విధంగా. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ కింద మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా డీప్ ఒక మార్కింగ్ చేసుకోవాలి. పాయింట్స్ ఎక్స్ట్రా బయట మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఫస్ట్లో చెప్పిన విధంగా టిప్ అయితే చెప్తాను కదండి, షోల్డర్ జారకుండా. ఇప్పుడు మనం డీప్ దగ్గర స్టిఫ్గా పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర కూడా ఈ విధంగా నార్మల్గా ఫ్రీగా వేసి మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి షోల్డర్ జారిపోతుంటే నెక్ అనేది పెద్దగా అయిపోతుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే మనకి నెక్ మనం కట్ చేసేటప్పుడు బాగా చిన్నగా వస్తుంది, ఇది సరిపోతుందో లేదని డౌట్స్ కూడా చాలామంది రావచ్చు. ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఆ విధంగా ఉంటుంది డౌట్స్ అనేది. నేను ప్రతి డౌట్స్ కూడా మీకు క్లియర్ అయితే చేస్తున్నాను.
ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిఫ్గా ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. లూజ్ బుక్ మార్కింగ్ చేస్తున్న షోల్డర్ దగ్గర ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా బయటికి ఈ విధంగా తీసుకోవాలి. మీకు ఎంతైతే లూజ్ ఉందో అంత మార్కింగ్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడికి వచ్చేసరికి మీకు లోపలికి వెళ్ళిపోతుంది. అంటే నెక్ పార్ట్ అనేది పెద్దదైపోతుంది. కాబట్టి నెక్ అనేది పెద్ద కాకుండా మీకు పర్ఫెక్ట్గా రావాలి అనుకున్న వాళ్ళు కరెక్ట్గా మార్కింగ్ అనేది ఖర్చు కోసం బయటకు తీసుకోండి. ఈ విధంగా అని షోల్డర్ వెడల్పు తీసుకోవాలి. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే ఇది స్టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా చంక పార్ట్ కూడా ఎలా తీసుకోవచ్చో చూపిస్తాను ఇప్పుడు. మీకు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక డ్రాయింగ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకోగలిగితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ఉంటుంది. మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్. ఇది మనం ఇలా మార్కింగ్ చేసుకోగలిగితే ఒకే కస్టమర్ బ్లౌజెస్ ఎక్కువ వచ్చినట్లయితే ఒకేసారి 2, 3, 4 ఒకేసారి వేసుకొని సేమ్ సైజ్ మార్కింగ్ చేసుకోవచ్చు. మీకు అలాంటప్పుడు తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ఖర్చు కోసం మార్కింగ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనకి ఇది స్ట్రైట్గా డ్రా చేసుకోండి. లేదా నార్మల్గా మీకు మార్కింగ్ చేసుకోగలిగితే ఇక్కడ 1.5 ఇంచ్ అయితే ఈ కార్నర్లో మార్కింగ్ చేసుకోండి. అలా అయినా సరే మనకి ఈజీగా ఉంటుంది. మీకు క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళకి సింపుల్ టిప్ అయితే ఈ విధంగా చెప్పాను. బ్లౌజ్తో మీకు ఈ విధంగా ట్రై చేయండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో మీరు ఒకసారి అది కూడా డ్రా చేసుకోండి. మనం ప్రతిదీ కటింగ్లో మార్కింగ్ చేసుకోగలిగితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు హోల్ బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఈ విధంగా డ్రా చేసుకోండి. నేను ప్రతిదీ కూడా నా సీక్రెట్ అనేది మీకు ఈ బ్లౌజ్లో చూపిస్తున్నాను. ఫార్ములా అనేది మీరు కూడా ఈ విధంగా పాటించండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ అయితే తెలియచేయండి. మీరు ఎలా కట్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి డీప్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. మీకు నెక్ పార్ట్ వచ్చేసరికి కరెక్ట్గా ఈ విధంగా చూసుకోండి. లేదా మన నెక్ పార్ట్ అనేది మన రోల్ బ్లౌజ్తోనే చూసుకోవచ్చు. లోత్ అనేది ఎక్కువ తీయాలా తక్కువ తీయాలా అనేది కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు నేను రౌండ్ అనేది డ్రా చేస్తున్నాను. దీనిలో నెక్ ఎక్కువ వేసుకునే వాళ్ళు కొంచెం లోత్ అనేది లోపల నుంచి తీసుకోవచ్చు. తక్కువగా వేసుకునే వాళ్ళు ఈ విధంగానే వేసుకోండి. ఇప్పుడు చుట్టూరు మనం క్లాత్ నీట్గా జరుపుకుంటూ ఈక్వల్గా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ బెల్ట్ అనేది లాస్ట్లో తీసుకోవచ్చు. ఇది మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం డాట్స్ కోసం మనం ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇక్కడ వరకు కూడా ఫస్ట్ స్టెప్ బ్యాక్ పార్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు డాట్స్ అయితే చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని వేసుకోవచ్చు. లేదా స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఫోల్డ్ చేసుకోవచ్చు. నేనైతే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మిడిల్ ఫోల్డింగ్ చేసి డాట్స్ అయితే వేస్తున్నాను. రోల్ బ్లౌజ్ని బట్టి మెజర్మెంట్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా డాట్ పొడవుని బట్టి వేసుకోండి. 2 సైడ్స్కి కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వరకు ఈ విధంగా పైకి అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఏ విధంగా వేస్తున్నారో ఒకసారి చూసి వేసుకోండి. మనకి క్రాస్ వేసుకోవడం వల్ల మనకి ఎంత సైజ్ బ్లౌజ్ పెద్దదైనా సరే మనకి ఈజీగా సరిపోతుంది. ఈ విధంగా క్రాస్గా వేసుకోగలిగితే. లేదా ఫ్రంట్ పార్ట్లో మీకు షేప్ పర్ఫెక్ట్గా రాదు, అది ఒకసారి చూసుకోండి సరిపోతుంది. మనకి హ్యాండ్స్కి క్లాత్ సరిపోతుందా లేదా మెయిన్ చూసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది.
నెక్ పార్ట్ ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా నెక్ పార్ట్ పైకి ఉంటుంది, అదొకసారి చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు చెక్ చేసుకోండి, అది కూడా ఉక్సులు పట్టిన ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టితో తీసుకోకండి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి మనకి ఇది ఎంతైతే పొడవు ఉందో అంత పొడవు కిందకి ఫోల్డింగ్ అయితే చూసుకొని వేసుకోండి. మనకి ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది దాని దగ్గర. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ తెలియచేయండి. ఎందుకంటే నేను త్వరలో లైవ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం, కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే సమ్మర్లో అందరూ ఇంటి దగ్గరే ఉంటారు, మనం ఈజీగా ఇంట్లో ఉంటూనే ప్రతిదీ కూడా మనం నేర్చుకోవచ్చు. బయటకు వెళ్ళకుండా, బయటకు వెళ్ళి మనం టైం వేస్ట్ చేసుకొని అమౌంట్ ఖర్చు పెట్టుకొని బయటకు వెళ్ళిన అవసరం లేదండి. ఇంట్లో ఉంటేనే మనం ఈజీగా మనం అయితే సంపాదించుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనకి లూజ్ని బట్టి కరెక్ట్గా చూసుకోండి. షోల్డర్ వెడల్పుని బట్టి మార్కింగ్ చేస్తున్నాను, లూజ్ని బట్టి ఖర్చుని బట్టి. అలాగే లోతు తీసే దగ్గర కూడా మార్కింగ్ చేసుకోండి, స్టిచ్చింగ్ పాయింట్లో కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ అనేది పక్కన పెట్టేసుకోండి. నేను చాలా ఈజీగా చూపిస్తున్నాను మీకు అర్థమయ్యే విధంగా. అసలు ట్రైలింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఏ సైజ్ అయినా సరే ఒకే విధంగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఈ విధంగా వేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ స్టిచ్చింగ్ పాయింట్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మెడపట్టు అనేది ఈ విధంగా డ్రా చేస్తున్నాను చూడండి. మీకు తాళ్ళు పట్టితో కూడా వేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు తెలియదు కాబట్టి. మనకి తాళ్ళు పట్టి అనేది ఎప్పుడు కూడా ఎక్స్ట్రా పట్టి వస్తుంది. ఈ ఎక్స్ట్రా పట్టీతో మనం ఉపయోగించినట్లయితే నెక్ పార్ట్ బాగా పెద్దదైపోతుంది. మనం లూజ్ని మనం తగ్గించలేము కాబట్టి ఉక్సులు పట్టీతోనే మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి పైకి. మీకు ఈజీగా ఉండే విధంగా టిప్స్ అయితే చెప్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి, షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని లోతు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు వచ్చి సన్నగా నార్మల్గా ఉండే వాళ్ళకి ఈ విధంగా సరిపోతుంది. 36 అబోవ్ వాళ్ళకి, అంటే చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉంది మనకి సరిపోదు, ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది అనుకునే వాళ్ళు లోత్ అనేది కొంచెం కింద నుంచి ఈ విధంగా డ్రా చేసుకోండి. నార్మల్గా ఉండేది ఈ విధంగా సరిపోతుంది. లోత్ అనేది నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు పాయింట్స్ ఎక్స్ట్రా లేదా 1/2 ఇంచ్ వరకు మనం ఈ విధంగా పైకి డ్రా చేసుకోగలిగితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కూడా మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే నేను వేసుకుంటున్నాను కాబట్టి బ్లౌజెస్ అనేది మీకు ఎలా సరి చేసుకోవాలో చెప్తున్నాను టిప్స్ అయితే. మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు, ఎప్పుడైనా డౌట్స్ ఉంది అనుకున్నట్లయితే కింద కామెంట్ అయితే నాకు తప్పకుండా కామెంట్ తెలియచేయండి. ఇది ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ మనం మార్కింగ్ చేసిన లోతు దగ్గర 1/2 ఇంచ్ అయితే డ్రా చేసుకోండి. ముందు స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు కూడా సన్నగా తీసుకోవాలి, అలాగే పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి లోతు తీయడం మనకి మెయిన్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది, అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కూడా
ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దగ్గర కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. డాట్స్ అయితే నెక్స్ట్ మీకు స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. డాట్స్ ఎలా వేసుకోవాలి. అలాగే మీకు ఇంకా షేప్ బెల్ట్ ఉంది, హ్యాండ్స్ ఉంది. ఇది హ్యాండ్స్కి సరిపోతుంది క్లాత్ అనేది. ఇక్కడ షేప్ బెల్ట్కి సరిపోతుంది అయితే ముందు చూసుకోవాలి. మనకి ఇక్కడ షేప్ బెల్ట్ అయితే తక్కువ ఉంది. ముందు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. దాన్ని బట్టి మొత్తం లాస్ట్ అయినా కట్ చేసుకోవచ్చు. షేప్ బెల్ట్ని ముక్కలైనా జాయింట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్కి 2 ఫోల్డింగ్స్ కోసం ఈ విధంగా కరెక్ట్గా 2 హ్యాండ్స్కి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇదే క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ దగ్గరికి మనం ఒక 1/2 ఇంచ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది హ్యాండ్ అనేది పక్కకు వస్తుంది, స్ట్రైట్గా లేదు. హ్యాండ్ వచ్చి లోపల ఫోల్డింగ్ కోసం ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ 5 ఇంచ్ మనం డ్రా చేసుకోవాలి. షోల్డర్ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు కోసం 5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి లూజ్ని బట్టి, హ్యాండ్ లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ లూజ్ చెక్ చేసుకోవాలి. చంకపాట్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేస్తున్నాను. చుంక పార్ట్లు అయితే మనకి 2 ఇంచెస్ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. అది సరిపోతుంటునే వాళ్ళు ఎక్స్ట్రా అనేది కొంచెం జాయింట్ అయితే చేసుకోవచ్చు. అది మనకు లోతు ఎంత అవుతుందో చూసుకొని వేసుకోవచ్చు. మీకు నెక్ పార్ట్ ఏదో మీకు మార్కింగ్ చూపించాను ఆ విధంగా హ్యాండ్స్కి కూడా చూపిస్తున్నాను ఇప్పుడు. ఇదిగా పైకి స్టిచ్చింగ్ పాయింట్ అక్కడికి డ్రా చేస్తున్నాను. అలాగే ఖర్చు దగ్గర ఎక్స్ట్రా అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ఎక్స్ట్రా అనేది ఖర్చు దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ యాడ్ చేసుకోవచ్చు. క్లాత్ సరిపోయినట్లయితే షోల్డర్ మీద కొంచెం కట్ చేసుకోండి. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా లోత్ అయితే తీసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే రాంగ్ సైడ్ ముందే డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి కాకుండా 1.5 ఇంచ్ దగ్గర నుంచి మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఇక్కడ నుంచి మిడిల్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అంటే ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. స్టార్టింగ్ సన్నగా తీసుకొని కార్నర్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోండి. మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, ఫోల్డింగ్స్ రాకుండా. ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ అంటే కోసం దీనిలో కొంచెం కట్ చేసుకొని కార్డ్ పెట్టుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ చిన్న కార్డ్ పెట్టుకోవాలి. ఇది ప్రతిదీ కూడా కటింగ్లోనే చూపిస్తున్నాను.
స్టిచ్ అయ్యేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన క్లాత్ని షేప్ బెల్ట్ తీసుకోవచ్చు. ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. ఇది మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్. ఇది మనకి ఇక్కడ కూడా క్లాత్ అనేది సరిపోలేదు. క్లాత్ అయితే యాడ్ చేసుకోవాలి. ముందు నేను ఓపెన్ ముక్కలకి 2 తీస్తున్నాను. ఓపెన్ సైడ్ ఒక 2 ఇంచెస్ తీసుకోండి వెడల్పు అనేది. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మనం నడుము భాగానికి బెల్ట్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. క్లాత్ని యాడ్ చేసుకొని కట్ చేసుకోవాలి. క్లాత్ వచ్చేసరికి మనకి ఎంతైతే సరిపోతుందో చూసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. ఇవి 2 సైడ్స్కి కూడా ముందు సరిపోయేలాగా ఒకసారి ముందుగా వేసుకోండి. ఇప్పుడు ఖర్చు కోసం ఈ విధంగా పావు ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని షేప్ బెల్ట్ ఈ విధంగా డ్రా చేసుకోండి. కింద ఓపెన్ సైడ్ కూడా ఖర్చు కోసం పావు ఇంచ్ ఎక్స్ట్రా వదిలి మార్కింగ్ చేస్తున్నాను. లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ మనం ఓపెన్ సైడ్కి డ్రా చేసుకోండి. ఇప్పుడు లోతు అనేది కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు రెండో జాయింట్ అయితే చేసుకోవాలి. ఇంకా మనకి మెడపట్టికి తీసుకోవాలి. క్రాస్ కటింగ్కి ఇప్పుడు కూడా మనం మెడపట్టికి క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పుంటే సరిపోతుంది. మనకి హ్యాండ్స్కి క్లాత్ తక్కువ అయితే జాయింట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 2-3 పీసెస్ తీసుకోండి. చిన్న అయితే కరెక్ట్గా చూసుకోండి. ఈ బ్లౌజ్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. మీకు కొత్తగా లాంగ్ డ్రెస్సెస్ కానీ కుర్తీస్ కానీ ఏదైనా సరే మీకు నేర్చుకోవాలని ఉంది అనుకున్నట్లయితే తప్పకుండా తెలియచేయచ్చు. తప్పకుండా మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు, ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. అలాగే మన కిచెన్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొత్త వీడియోస్ ఏదైనా ఉంటే అప్లోడ్ చేస్తాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.